ఓం నమో వెంకటేశాయ. వినా వెంకటేశం ననాథో ననాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద, ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. శ్రీ మాధవాంగ్రి జలజద్వయ నిత్య సేవా, ప్రేమా విలాసయ పరాంకుశపాద భక్తం. కామాదిదోషహరమాత్మపదాశ్రితానాం రామానుజం యతిపతిం ప్రణమామి మూర్ధనా. తృణీకృత విరించాది నిరంకుశ విభూతయః రామానుజపదాంభోజ సమాశ్రయణశాలినః. భారద్వాజకులోద్భూతం వేదాంతాచార్యపౌత్రకం సత్యనారాయణసుతం నృసింహగురుమాశ్రయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. విశుద్ధ విజ్ఞాన ఘనస్వరూపం విజ్ఞాన విశ్రాణన బద్ధదీక్షం దయానిధిం దేహభృతాం శరణ్యం దేవం హయగ్రీవమహం ప్రపద్యే. విశేషమైనటువంటి పుష్యమాసం. ఈ పుష్యమాసం ఈ రోజుతో మనకి ముగుస్తోంది. అమావాస్య శుభతిథి ఈరోజు ప్రధానంగా అన్ని వర్ణాల వాళ్ళు కూడా తమ యొక్క పూర్వులు పెద్దలు పితృదేవతల యొక్క ఆరాధన చేసుకోవాలి. మనం ఈనాడు ఇలా సంతోషంగా ఆనందంగా హాయిగా ఆరోగ్యంగా జీవిస్తున్నామంటే కారణం దానికి మన పెద్దలే కారణం. మన తల్లిదండ్రులు, మన యొక్క కుటుంబ సభ్యులు, వీళ్ళందరి యొక్క కారణం చేతనే మనం ఆనందంగా జీవించగలుగుతున్నాం. ఇటువంటి జీవనానికి మూల కారణమైనటువంటి తల్లిదండ్రులు, వారికి తల్లిదండ్రులు, అదేవిధంగా మనతో జీవితాన్ని పంచుకున్నటువంటి జీవిత భాగస్వాములు, స్త్రీలైతే భర్తలు, పురుషులైతే కనుక భార్యలు, వారి యొక్క పరంపర, వారి తల్లిదండ్రులు. మనకి శాస్త్రం తెలియజేస్తుంది, మన తల్లిదండ్రులే కాకుండా మనతో జీవితాన్ని పంచుకున్నటువంటి వారి యొక్క తల్లిదండ్రులు కూడా మనకి తల్లిదండ్రులతో సమానమే. కాబట్టి పత్ని మాత స్వమాతాచ అని చెప్తుంది శాస్త్రం. భార్య యొక్క తల్లి, మన తల్లి ఇద్దరు కూడా సమానమైనటువంటి గౌరవప్రదమైనటువంటి వారే. కాబట్టి అటువంటి వైశిష్ట్యం కలిగినటువంటి పెద్దలు, అదే కాకుండా మన యొక్క పితామహులు, మన యొక్క తాతలు, మన యొక్క పూర్వులైనటువంటి నాయనమ్మలు లేదా అమ్మమ్మలు మొదలైనటువంటి పెద్దలు, మాతామహి, అదేవిధంగా పితామహి అంటాం మనం సంస్కృత భాషలో. వీళ్ళందరినీ మనం స్మరించుకోవాలి. వాళ్ళందరి వల్లే మనం ఈనాడు ఇలా ఉండగలుగుతున్నాం. కాబట్టి పితృదేవత ఆరాధన దినం అంటారు ఈ రోజుని. చక్కగా అందరూ కూడా ఈరోజు తర్పణాలను పితృదేవతలకి సమర్పించుకునే పుణ్యమైన దినం ఈరోజు మాధ్యాహ్నికం వరకు ఉపవాసం ఉండి లేదా ఏదైనా జల పదార్థాన్ని మాత్రం స్వీకరించి, అంటే పెరుగు మొదలైనవి కాకుండా కేవలం క్షీరాన్ని స్వీకరిస్తారట కొంతమంది. స్వీకరించి వాళ్ళు నియమంగా నిష్టగా ఉంటూ మధ్యాహ్నం తరువాత అపరాహ్నం తరువాత పితృదేవతలకు తర్పణాలను సమర్పించుకుని అప్పుడు వారు ఆహారాన్ని స్వీకరిస్తారు. ఇది చేయవలసినటువంటి విధి. ఇటువంటి విశేషమైనటువంటిది ఈ అమావాస్య తిథి. అంతేకాదు మరొక విషయం కూడా మనకి ఈరోజు ఉన్నది అని. ఈ రోజుట మన యొక్క గురువుని స్మరించుకోవాలట. ఆచార్యుడు, ప్రతి మనిషికి ఒక గురువు ఉండాలి, ఒక ఆచార్యుడు. ఇంకా బాగా క్రిందకి దిగజారి చెప్పాలి అంటే పంతులు గారు, మనకు పంతులు గారు ఉండాలి. దేనికి? మన ఇంట్లో పెళ్ళిళ్ళు శుభకార్యాలు చేయటానికి కాదు, మన ఆత్మజీవనానికి, ఈ ఆత్మని ఉద్ధరించడానికి ఒక గురువు ఉండాలి. మనలో భక్తి భావాలను అదేవిధంగా ఆధ్యాత్మిక భావాలను పెంచడానికి మనకు ఒక గురువు ఉండాలిట. గురువు లేని జన్మ గుడ్డి జన్మ అంటుంది శాస్త్రం. మనకొక ఆచార్యుడు ఉండాలి.
ఆ ఆచార్యుడిని ఈరోజు పూజించుకోవాలి. వారింటికి వెళ్ళి వారికి చక్కగా పాద పూజ చేసి ఆ తీర్థాన్ని నెత్తిన జల్లుకొని ఆ తీర్థాన్ని స్వీకరించి వారికి తాంబూలాన్ని సమర్పించాలట ప్రదక్షిణం చేసి. అంతటి విశేషమైనటువంటిది ఈరోజు. సాధారణంగా పౌర్ణమి దినములలో కూడా ఆచార్య సేవ చేసుకుంటారు కొంతమంది. ముఖ్యంగా మన దక్షిణ ప్రాంతంలో ఈరోజు ఆచార్యుని పూజ చేసుకోవాలి అనేటటువంటిది. ఎవరు ఆచార్యుడు అంటే గురువు అంటే ఏమిటి అంటే కనుక మనకి శాస్త్రం తెలియజేసిన అందరికీ తెలిసినటువంటి విషయమే. అజ్ఞానాన్ని పారద్రోలేవాడు, జ్ఞానాన్ని ఇచ్చేవాడు. ఏమిటి జ్ఞానం అంటే? జ్ఞానములలో కంటే ప్రధానమైన జ్ఞానం భగవద్ జ్ఞానం. దాన్ని మించిన జ్ఞానాలు ఏం లేవు. ఇవన్నీ తెలుసుకున్నా తిరిగి భగవద్జ్ఞానం తెలుసుకుంటే తెలుసుకున్న వాడి కింద లెక్క. ఆ విషయాన్ని ఎవరు చెప్పారు? మనందరికీ తెలిసిందే. ఒక 6 ఏళ్ల పిల్లవాడు చెప్పాడు. తెలుసుకుంటే ఇంకా ఏమీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు, అది తెలుసుకుని వచ్చాను నాన్నగారు అన్నాడు. ఎవరైనా నాన్నగారు అంటేనే అర్థమైపోయింది మనకి. 6 ఏళ్ల పిల్లవాడు చెప్పాడు. అటువంటి ఆ భగవద్ జ్ఞానం మనం సంపాదించుకోవాలట. అటువంటి జ్ఞానాన్ని ఇచ్చేవాడు ఆచార్యుడు. మనకి 5 విషయాలను ఆచార్యుడు తెలియజేస్తాట. దాన్ని సంప్రదాయంలో అర్ధపంచకం అంటారు. అర్థం అంటే ప్రయోజనం, పొందవలసినటువంటి ప్రయోజనాలు. 5 రకాలైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి ప్రధానంగా. మొదటిది ప్రాప్యస్య బ్రహ్మణో రూపం ప్రాప్తుశ్చ ప్రత్యగాత్మనః ఫలం ప్రాప్తే తథా ప్రాప్తి విరోధి చ వదంతి సకలా వేదా సేతిహాస పురాణకాః ఋషయశ్చ మహాత్మానః వేద వేదాంతపారగాః. ప్రాప్యస్య బ్రహ్మణో రూపం, మనము పొందవలసినటువంటి భగవంతుడు ఎవరో తెలుసుకోవాలి. ఇక్కడే మన యొక్క జీవితం అంతా అయిపోతుంది. భగవత్ స్వరూపం ఏమిటో మనకు తెలియదు. భగవంతుడు ఎవరో తెలుసుకునేటటువంటి స్థితి కూడా మన దగ్గర లేదు. అసలు మనమెవరో మనకి తెలియదు. ప్రాప్తుశ్చ ప్రత్యేగాత్మన, ప్రాప్తు పొందవలసినటువంటి వాడు, పొందదగినటువంటి వాడు భగవానుడు, పొందాల్సిన వాడు మనం జీవుడుటం. మనందరం కూడా జీవులం. ఈ జీవు అంటే ఈ శరీరానికి కాదు. మనం పెట్టుకున్న ఈ పేర్లన్నీ ఈ ఆత్మకి పేర్లు, శరీరానికి కాదు. ఎవరిని కూడా ఈ ఆత్మ బయటికి వెళ్ళిపోయాక ఆ పేరుతో పిలవరు, దాన్ని వేరే పేరుతో పిలుస్తారు తర్వాత దాన్ని. కాబట్టి ఈ పేరు దేనికి? ఆత్మకి. ఇటువంటి ఆత్మజ్ఞానం మనకి తెలియాలి. ప్రాప్తుశ్చ ప్రత్యేగాత్మనః ఫలం ప్రాప్తే, ఆ భగవంతుడిని పొందటం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? ఆయన్ని పొందటం వల్ల ప్రయోజనం ఏమి లేదు, ఆయనే ప్రయోజనం. ఆయన పొందటం ఆయనే ప్రయోజనం, ఆయన పొందటానికి సాధనం ఆయనే. కాబట్టి ఉపాయము ఉపేయము, ఫలము ప్రాప్తి, సాధ్యము సాధనము అన్నీ ఆయనే. మరి ఇతర విషయాలలో అయితే వేరే ఉంటాయి, సాధనం వేరు సాధ్యం వేరు. కాబట్టి అటువంటి రహస్యం ఆయన్ని పొందటం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి? ఆయన పొందటమే ప్రయోజనం, ఇంకా వేరే ప్రయోజనం లేదు. దాన్నే మోక్షం అంటాం మనం. అయితే ఆయన పొందటానికి మనలో ఉండేటటువంటి అడ్డంకులు ఏమిటి? తథా ప్రాప్తి విరోధిచ, ఆయన పొందటానికి మార్గాలు ఏమిటి? ఆ మార్గాలలో మనం ఎలా పొందాలి? పొందకపోవటానికి ఏమిటి అడ్డంకులు ఉన్నాయి? అక్కడ ఉండేటటువంటి డిస్టర్బెన్సెస్, అడ్డంకులు ఏమున్నాయి అక్కడ? వీటిని తెలియజేసేవాడే గురువుట. అర్ధపంచకం అంటారు దీన్ని, అర్ధపంచక జ్ఞానం. కాబట్టి నిజమైనటువంటి భక్తుని యొక్క లక్షణం ఏమిటి అంటే అర్ధక పంచక జ్ఞానాన్ని కలిగినటువంటి వాడు. అర్ధపంచక తత్వజ్ఞాః ఆకారత్రయ సంపన్న. ఆకారము 3 రకాలైనటువంటి స్వరూపాలు ఉండాలట మనలో. ఏమిటది? తదేక శేషత్వ, తదేక శరణత్వ, తదేక భోగ్యత్వం. ఆయనకే దాసుడుగా ఉండటం, భగవానుడికే దాసుడుగా ఉండటం, భగవంతుడినే ఆశ్రయించటం, భగవంతుడి కోసమే వినియోగపడటం అనేటటువంటి 3 లక్షణాలు ఉండాలి. ఈ 3 లక్షణాలు ఉన్నటువంటి వాడు, అర్ధపంచక జ్ఞానం కలిగినటువంటి వాడు భగవద్ అనుగ్రహ ప్రాప్తికారకుడు అవుతాడట. అటువంటి విశేష జ్ఞానాన్ని ఇచ్చేవాడు ఆచార్యుడు. అంటే ఆచార్యునికి మరొక అర్థం ఉంది. ఆచినోతి శాస్త్రార్థాన్ ఆచారే స్థాపయచ్చపి స్వయమాచరస్తేయస్తు. అంతేగాని మనకి విష్ణు ధర్మోత్తర పురాణం కూడా చెప్తుంది. ఏమని చెప్తుంది? ఉభాభ్యామేవ పక్షాభ్యాం ఆకాశే పక్షిణాంగతి తథైవ ఆచార్య ప్రోక్త.
జ్ఞాన సంశుద్ధి తత్పర. ఎవరు ఆచార్యుడు అంటే కనుక ఒక పక్షి ఆకాశంలో ఎగురుతూ ఉంటుందిట. ఆ పక్షికి 2 రెక్కలు ఉంటాయిట. ఆ పక్షి ఆకాశంలో ఎగిరి ఒక చోట వాలి ఒక కుప్పలో ఎక్కడో ఏదో ఒక చోట ఆ ప్రోగులో నుంచి తనకి కావాల్సిన ఒక ఆహార పదార్థాన్ని స్వీకరించి ఎగిరిపోతుంది. అదేవిధంగా ఈ సంసారం అనేటటువంటి ఆకాశంలో ఒక యోగ్యుడైనటువంటి శిష్యుణ్ణి ఆచార్యుడు 2 రెక్కలు కలిగి ఉంటాడట. ఏమిటది? జ్ఞానము, అనుష్ఠానము. జ్ఞాన అనుష్ఠానములైనటువంటి 2 రెక్కలు కలిగినటువంటి ఆచార్యుడుట. అటువంటి ఆచార్య వైభవాన్ని మనం ఈరోజు స్మరించుకుని ఆ గురువు గారికి వెళ్ళి నమస్కారం చేసుకోవాల్సిన విశేష పర్వదినం అంటున్నారు. ఇంతటి విశేషాలు ఉన్నాయి మనకి ఈ అమావాస్య. అమావాస్య అంటే చాలా చెడ్డ రోజు, ఆ రోజు ఏం చేయకూడదు అని అనుకుంటారు చాలామంది. దీనిని కూడా మనసులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అంటున్నారు మనకి పెద్దలు. ఇక మనం నిత్యానుష్ఠానంగా తెలియజేసుకునేటువంటి విశేషమైనటువంటిది బ్రహ్మాండ పురాణం. ఈ బ్రహ్మాండ పురాణంలో నిన్న మనం ఇలావృత వర్షం, కింపురుష వర్షం మొదలైనటువంటి ప్రాంతాలలో ఉండేటటువంటి విశేషాలు తెలుసుకున్నాం. ఆ జంబూద్వీపంలో ఉన్నటువంటి దాంట్లోన ఆ తర్వాత కింపురుష వర్షంలో ఉన్న తర్వాత హరివర్షం, ఈ రెండిటిలో ఉండేటటువంటి విశేషాలు ఏమేమి ఉన్నాయి, అక్కడ ఎలాంటి విశేషాలు ఉన్నాయో మనం ఒకసారి స్మరించుకుందాం. తతః పరం కింపురుషో హరివర్ష ప్రచక్షతే మహారాజత సంకాశాః జాయంతే తత్ర మానవాః దేవలోకోచ్యుతాః సర్వే దేవానుకూలాశ్చ సర్వశః హరివర్షే నరాః సర్వే పిబంతి ఇక్షురసం శుభం. ఇక్కడ ఈ కింపురుష వర్షం అదేవిధంగా హరివర్షం అనేటటువంటి 2 ప్రాంతాల పేర్లు. 2 ఆ ప్రాంతాలలో ఉండేటటువంటి వాళ్ళు. ఈ కింపురుష వర్షం తర్వాత నిన్న కింపురుష వర్షంలో ఉన్న విషయాలను తెలుసుకున్నాం. ఆ కింపురుష వర్షం తర్వాత ఉన్నటువంటిదే హరివర్షం. ఈ హరివర్షంలో ఏ విశేషాలు ఉన్నాయి అనేది మనకు చెప్తున్నారు. ఈ హరివర్షం అనేటటువంటిది అక్కడ ఉండేటటువంటి ఆ ప్రాంతంలో వాళ్ళందరూ వెండి, రజత ఆ కాంతితో ప్రకాశిస్తుంటారట. వెండి, తెల్లనైనటువంటి వెండి రంగులో ఉంటారట వాళ్ళ శరీర వర్ణం కూడా. ఆ రకమైనటువంటి కాంతి ఛాయతో ప్రకాశిస్తూ ఉంటారట వాళ్ళు. అంతేకాదు ఉపవర్షం, ఆ హరివర్షానికి ఉపవర్షమైనటువంటి ఆ కింపురుష వర్షంలో ప్రజలంతా కూడా దేవలోకాల నుంచి వచ్చిన వాళ్ళలాగా ఉంటారట. అంటే దేవలోకాల్లో ఉండేటటువంటి వాళ్ళకి మనుషులకు ఉండేటటువంటి లక్షణాలు ఉండవు. దేవతలకి మనుషులకి ప్రధానమైనటువంటి తేడాలు కొన్ని ఉన్నాయి. దేవతలు గాల్లోనే ఉంటారు, నేల మీద నుంచోరు. వాళ్ళ కాళ్ళు నేల మీద ఉండవు. అంతేకాదు వాళ్ళకి ఏనాడు కూడా ముసలితనం ఉండదు, వార్ధక్యం ఉండదు, వాళ్ళకి ఆకలి దప్పులు ఉండవు. అదేవిధంగా వాళ్ళకి మృత్యు ఉండదు, ఉంటుంది కానీ దీర్ఘకాలికంగా ఉంటుంది. అంతేకాదు వాళ్ళు ఎప్పుడు సుఖ సంతోషాల్లో ఉంటారు. వాళ్ళకి బాధలు దుఃఖాలు ఉండవు, ఉంటాయి కానీ ఎప్పుడన్నా ఉంటాయి. ఎప్పుడైనా ఈ రాక్షసులు దాడి చేస్తే కాస్త కొంత బాధ ఉంటుంది అంతే తప్ప వాళ్ళకి ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉండవు. ఎంతసేపు ఆనంద డోలికల్లో తేలియాడేటటువంటి వాళ్ళుట. అలాంటి దేవతా జాతుల వారి యొక్క లక్షణాలు వీళ్ళల్లో బాగా కనబడతాయి. అంతటి విశేషమైనటువంటి వాళ్ళుట ఈ హరివర్షంలో ఉండేటువంటి వాళ్ళు అన్నారు. అంతేకాదుట వారుట ఆ హరివర్షం అనేటటువంటి ప్రాంతంలో ఉండేటటువంటి ఇక్షురస సారులు అంటారట వాళ్ళని. అంటే చెరుకు రసం. వాళ్ళు అక్కడ ఉండేటటువంటి చెరుకు వృక్షాల యొక్క రసాన్ని స్వీకరిస్తారట. అదే వాళ్ళకి ఆహారం, ఇంకేమీ వాళ్ళకి ఉండవుతుట ఇంకా. కాబట్టి అందుచేత ఆ చెరుకు రసం మాత్రమే తింటారట, ఇంకేం పుచ్చుకోరట. ఆ చెరుకు రసాన్ని కూడా వాళ్ళు ఒక నియమితమైనటువంటి కాలంలో మాత్రమే, ఎప్పుడు పడితే అప్పుడు తాగరు. మనలాగా ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది, ఎవరితో పడితే వాళ్ళు, ఎంత పడితే అంత తినేసేరు. వాళ్ళు ఒక నియమిత కాలంలో తింటారు. కాబట్టి తినే ఆహారాన్ని ఒక సమయం దాటిందంటే ఇక తినకూడదు. అలా ఉపవాసం ఉన్నట్టు ఉండి తీరాల్సిందే. అప్పుడే లోపల ఉండేటటువంటి అన్ని యంత్రాలు సక్రమంగా పనిచేస్తాయి. ఉన్నాయి కదా అని ప్రతిదీ లోపలికి వేస్తూ ఉంటే చాలా కష్టపడాల్సి వస్తుంది శరీరం. కాబట్టి వీళ్ళు నియమిత కాలాశనా సర్వే. ఇక్కడ పురాణంలో చెప్పే ఒక్కొక్క మాటలో ఒక్కొక్క రహస్యం ఉంటుందండి. జాగ్రత్తగా మనం గ్రహించుకుంటే ఆ రహస్యాలు మనకు అర్థం అవుతాయి. ఊరికే చెప్పలేదు వ్యాస మహర్షి విషయాలన్నింటినీ కూడా. ఎంతో నిగూఢమైనటువంటి చాలా
అంతరార్థాలు ఉంటాయి, విషయాలు చక్కగా తెలుసుకోవాలి వాటిని అంటున్నారు. అందుచేతనే వాళ్ళు నియమిత ఆహార సంపన్నులు అవ్వటం చేత వాళ్ళు దాదాపు 10,000 సంవత్సరాల పాటు ఆనందంగా జీవిస్తారట వాళ్ళు. అంతటి అదృష్టం కలిగిన వాళ్ళంతా అంటున్నారు. అంతేగాని వాళ్ళకి అపమృత్యువు అంటే ఏంటి? జీవించిన కాలం కాకుండా మధ్యలో ఉన్నపాళంగా సడన్గా పోవటం, హఠాత్తుగా చనిపోవటం అట్లాంటివి వాళ్ళకి లేవుట. ఎందుకని? వాళ్ళందరూ కూడా నియమిత ఆహార నియమితాసన సంపన్నా, అదే వాళ్ళ యొక్క ఐశ్వర్యం అంటున్నారు. వాళ్ళంతా కూడా చెరుకు రసాన్ని త్రాగుతూ ఉంటారు అంటున్నారు. 11 సహస్రాణి వర్షాణాంతు నిరామయా హరివర్షేతు జీవంతి సర్వే ముదిత మానసాః. హాయిగా ఆనందంగా సంతోషంగా తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి ఏ బాధలు ఉండవు, ఈతి బాధలు ఉండవు, కష్టాలు ఉండవు, ఉద్యోగాల బాధలను ఉండవు వాళ్ళకి. అలా ఆనందంగా హాయిగా తిరుగుతుంటారు వాళ్ళు అంటున్నారు. జరాన బాధతే తత్ర మ్రియంతే నతే అచిరాత్. వాళ్ళు వెంటనే చనిపోరు, అచిరాత్ చాలా కాలం వాళ్ళు జీవిస్తారట, చిరకాలం ఉంటారట వాళ్ళు. అచిరకాలంలో మరణించడం ఉండదు, హఠాత్ మరణాలు వాళ్ళకు ఉండవుట దేవతలకి, ఆ ప్రాంతంలోని వాళ్ళకి అని చెప్తున్నారు. మధ్యమం యన్మయా ప్రోక్తం నామ్నా వర్షమిలావృతం. కాబట్టి ముందు భాగంలో ఉన్నటువంటిది కింపురుష వర్షం, ఆ మధ్య భాగంలో ఉన్నటువంటిది ఇలావృత వర్షం. ఆ ఇలావృత వర్షంలో ఉండేటువంటి వాళ్ళ యొక్క విశేషాలు. న తత్ర సూర్య తపతి నతు నతు జీర్యంతి మానవాః. ఈ ఇలావృత వర్షం చాలా విశేషంగా ఉంటుందిటండి. అక్కడ సూర్యుని యొక్క కాంతి ఎక్కువగా ఉండదుట, అందుకని ఆ ప్రాంతం చాలా చల్లగా ఉంటుందిట. ఎంతసేపు మంచు కురుస్తూ ఉంటుందిట ఆ ప్రాంతంలో అంటున్నారు. సూర్య చంద్రౌ నా నక్షత్రౌ న ప్రకాశౌ ఇలావృతౌ. సూర్యచంద్రులు కానీ నక్షత్రాల యొక్క ప్రకాశం కాంతి కానీ ఆ ప్రాంతంలో ఎక్కువగా ఉండదుట. అంతేకాదుట అక్కడ ఉండేటటువంటి ప్రాంతంలో శైత్యపరాహ, అందరూ చల్లనైనటువంటి శరీరాలు కలిగి ఉంటారట. అంతేకాదుట పద్మము వంటి ప్రకాశవంతమైన శరీరాలు కలిగి ఉంటారట. పద్మ ప్రభాః పద్మవర్ణాః తదా పద్మ నిభేషణాః. పద్మము వంటి కాంతితో ప్రకాశిస్తారు, పద్మము వలె అందంగా సౌందర్యంగా ఉంటారు. పద్మపత్ర సుగంధాశ్చ జాయంతే తత్ర మానవాః. వాళ్ళ యొక్క శరీరం, మన శరీరం అయితే కనుక చెమట వాసన వస్తుంది, వాళ్ళకి పద్మం వికసిస్తే ఎటువంటి పద్మపు సుగంధం వస్తుందో అటువంటి సుగంధం అంట వాళ్ళ శరీరాలన్నీ కూడా అంటున్నారు. ఎందుకు కారణం ఏమిటి? అక్కడ జంబూక రస ఫలాహారా. వాళ్ళు జంబూకం అంటారు. ఆ జంబూకం అనేటటువంటి ఒక ఫలాన్ని జంబూక వృక్షం అని అంటుందట. దాని గురించిన గొప్ప విశేషం చెప్తారు మనకి ఇక్కడ. ఒక పెద్ద జామ చెట్టుటది. ఆ పెద్ద వృక్షంలో ఉండేటటువంటి అక్కడ ఆ ఫలాలను తింటారట, వాటి రసాలను ఆస్వాదిస్తారట వాళ్ళు. అనిష్యందాః సుగంధినః మనస్వినో భుక్తభోగాః సత్కర్మ ఫలభోగినః. ఎలాగైతే కనుక వాళ్ళు సత్కర్మలను ఆచరిస్తుంటారో ఆ విధంగా వాళ్ళు ఆనందాన్ని అనుభవిస్తుంటారట. వాళ్ళకి ఏ రకమైనటువంటి దుఃఖాదులు ఏమీ ఉండవు అంటున్నారు. దేవలోకాచ్యుతాః సర్వే మహారాజతవాససాః 13 సహస్రాణి వర్షాణం తే నరోత్తమాః ఆయుః ప్రమాణం జీవంతి ఏతు వర్షే ఇలావృతే. ఈ ఇలావృత వర్షంలో ఉండేటటువంటి వాళ్ళు 13,000 సంవత్సరాల దీర్ఘ ఆయుష్ని కలిగి ఉండి, ఆయు ప్రమాణాన్ని కలిగి ఉండి వాళ్ళు గొప్ప మహారాజు వలె ఆనందంగా హాయిగా జీవిస్తారట. వాళ్ళలో ఏ రకమైనటువంటి పొరపచ్చాలు కానీ ఈషాద్వేషాశ్రయాదులు కానీ ఏవి ఉండవుట. ఎంతసేపు సంతోషంగా ఆనందంగా జీవితాన్ని గడుపుతూ ఉంటారట. ఆ జంబూక రసఫలాన్ని సేవిస్తూ ఉంటారట. ఇలా కాబట్టి ఇంతటి విశేషమైనటువంటిది ఈ ఇలావృత వర్షము అంటారు. అంతేకాదుట వీరి జంబూక రసాస్వాదన చేత వాళ్ళ యొక్క మనస్సు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందట. చక్కనైనటువంటి మంచి మనస్సును కలిగి ఉంటారు అంటారు. అభిమానవంతులుగా ఉంటారట వాళ్ళందరూ కూడా. ఎంతో కాంతివంతంగా పద్మపత్ర ప్రకాశకులుగా వాళ్ళు ఉంటారు అంటున్నారు. ఇంతటి విశేషం కలిగిన వాళ్ళు ఇలావృత వృక్షంలో ఉండేటటువంటి మానవులు అని తెలియజేస్తున్నారు. ఆ తర్వాత
మేరోః ప్రతిదేశం యచ్చ నవసహస్ర విస్తృతం యోజనానాం సహస్రాణి షట్త్రింశత్ తస్య విస్తరః. ఇక ఇలావృత వర్షం నుంచి ఉత్తర దిశగా వెళ్ళినట్లయితే మేరు పర్వతం అనేటటువంటిది ఉంది. దాని గురించి మనం ఎన్నో విశేషాలు తెలుసుకున్నాం. ఇంకా విశేషాలు చెప్తూనే ఉంటారు మనకి ఆ మేరు పర్వతం గురించి అన్నారు. చతురస్రం సమంతాచ్చ శరావాకార సంస్థితం మేరోః పశ్చిమ భాగే తు నవసహస్ర సంమితే చతుస్త్రింశత్ సహస్రాణి గంధమాదన పర్వతః ఉదక్ దక్షిణతశ్చైవ ఆనీల నిషధాయతః. నీల పర్వతము నిషధ పర్వతం అని రెండు ప్రాంతాలు ఉన్నాయి మరికొన్ని. ఎక్కడ? ఆ మేరు పర్వత ప్రాంతంలోనే అంటున్నారు. చత్వారింశత్ సహస్రాణి పరివృద్ధో మహీతలాత్ సహస్రమవగాఢస్య తావదేవ చ విస్తృతః. అవగాఢం అంటే లోతు. 1000 యోజనాములు లోతు కింద వరకు వ్యాపించి ఉంటుందిట. అదేవిధంగా ఊర్ధ్వంగా పైకి మరికొన్ని 34,000 యోజనములు పైకి వ్యాపించి ఉంటుందిట. ఏమిటది? గంధమాదన పర్వత. గంధమాదన పర్వతం అనేటటువంటిది అన్నారు. సహస్రమవగాఢశ్చ తావతేవ చ విస్తృతః పూర్వేణ మాల్యవాన్ శైలం తత్ప్రమాణం ప్రకీర్తితః. ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి మాల్యవంత పర్వతం ఎలాగైతే ఉన్నదో ఆ మాల్యవంత పర్వతం యొక్క విస్తారంతో సమానంగా ఈ గంధమాదన పర్వతం ఉంటుంది అంటున్నారు. కాబట్టి ఈ ఇలావృత వర్షం అనేటటువంటి దాని గురించి మనం ఇప్పటివరకు స్మరించుకున్నాం. అది మేరు పర్వతం నుంచి దాదాపు 9,000 యోజనముల విస్తీర్ణంలో ఉంటుందిట. అంతేకాదు దాని యొక్క మొత్తం వైశాల్యం కనుక చూసుకున్నట్లయితే మొత్తం 36,000 యోజనాల దూరం ఉంటుంది అంటున్నారు. అంతేకాదు ఈ ఇలావృత వర్షం మొత్తం కూడా చూసినట్లయితే చతురస్రాకారంగా ఉంటుంది అంటున్నారు. అదే కనుక వేరొక దిక్కు నుంచి చూసినట్లయితే శరావం. శరావం అంటే కనుక ఒక మట్టి పాత్ర. ఎలాగైతే మట్టి పాత్ర వృత్తాకారంగా మనకి ఇలా రౌండ్గా కనబడుతుందో ఆ విధంగా ఈ వేరొక దిక్కు నుంచి ఇలావృతం ఒక్కొక్క దిక్కు నుంచి ఒక్కొక్క ఆకారంలో షేపులో కనబడుతుంటాయి ఇలావృతం అంటున్నారు. అదేవిధంగా ఆ గంధమాదన పర్వతం కూడా మేరు పర్వతం నుంచి దక్షిణ దిక్కులో ఉందండి. అది కూడా 9,000 యోజనముల విస్తారంలో వ్యాపించి ఉంది ఆ గంధమాదన పర్వతం అంటున్నారు. అంతేకాదుట దాని యొక్క ఎత్తు చూసినట్లయితే 40,000 యోజనాలు పైకి ఉంటుందిట. అలాగే భూమి లోపలికి 1000 యోజనాల కిందకు ఉంటుందిట ఆ గంధమాదన పర్వతం అంటున్నారు. కాబట్టి ఇంతటి విశేషం కలిగినటువంటిది. దాని యొక్క చుట్టుకొలత చూసామంటే దాని యొక్క చుట్టుకొలత మనం గమనించినట్లయితే ఎంత ఉంటుంది అంటే మళ్ళీ అంతే పరిమాణంలో ఉంటుందిట. వ్యాసార్థం అంటారు. ఇంత విస్తీర్ణంలో వ్యాపించి ఉన్నది అని దాని యొక్క వ్యాసార్థం ఉన్నాను. ఇక ఆ మాల్యవంత పర్వతం కనుక చూసినట్లయితే తూర్పు దిశలో వ్యాపించి ఉంటుందిట. మేరు పర్వతానికి తూర్పు దిశలో మాల్యవంత పర్వతం ఉన్నది అంటున్నారు. ఆ మాల్యవంత పర్వతానికి దగ్గరగా నీల పర్వతము, దానికి దక్షిణ దిశలో అదేవిధంగా నిషధ పర్వతం కూడా ఉంది. ఈ మేరు పర్వతానికి ఉత్తర దిశలో నీల పర్వతం, దక్షిణ దిశలో నిషధ పర్వతము, ఈ రెండు కూడా ఉన్నాయి అంటున్నారు. వీటి యొక్క కొలతలు వ్యాసార్థాలు దాదాపుగా అన్నీ ఒకే పరిమాణంలో ముందు వాటికి చెప్పినట్లుగా ఎంత ఉన్నాయో అదే పరిమాణంలో ఉంటాయి అంటున్నారు. అవన్నీ కనుక ఒకసారి చూసినట్లయితే అంటే నిషధ పర్వతం, నీల పర్వతం, గంధమాదనం, మాల్యవంతం, అదేవిధంగా మేరు పర్వతం, అదేవిధంగా మనం ఇంతకుముందు చెప్పినటువంటి ఇలావృత వర్షంలో ఉన్నటువంటి 2 శృంగ పర్వతం, ఇవన్నీ కనుక మనం ఒకసారి కనుక అన్నిటినీ కలుపుకున్నట్లయితే దాదాపు 100 యోజనములు అంటున్నారు. ఇవన్నీ కూడా 100 యోజనముల విస్తీర్ణంలో వ్యాపించి ఉంటాయి అంటున్నారు. ఇంతటి విశేషమైనటువంటివి. అంతేకాదుట ఇవన్నీ ఎప్పుడు ఎవరు ఎలా ఎంత దూరం నుంచి చూశారో కూడా మనకి తెలియదు. అవి చూసినటువంటి కొలతలు కూడా తెలియజేస్తున్నారు మనకి. వృత్తభావ సముద్రస్య మహీమండల భావతః. ఈ మహీమండలం ఈ భూలోకం నుంచి కనుక భూలోకం నుంచి ఒక దిక్కులో నుంచి చూసినట్లయితే వృత్తాకారంలోను, సముద్రం నుంచి చూసినట్లయితే చతురస్రాకారంలోనూ ఇవన్నీ కూడా వ్యాపించి ఉన్నాయి అని మనకి విశేషంగా తెలియజేస్తున్నారు.
ఈనాటి శాస్త్రవేత్తలకి ఎవరికి తెలుస్తుంది ఈ రకమైనటువంటి కొలతలు? వాళ్ళు ఎన్ని వేల కోట్ల సంవత్సరాలకు తెలుసుకోగలరు ఇంత వైభవాన్ని? ఆనాడే మనకి గ్రంథస్థం చేశారు ఈ రహస్యాన్ని అంటున్నారు. కాబట్టి ఆయామాహ పరిహీయంతే చతురస్ర సమాహ స్మృతాః. ఆయామం అంటే వెడల్పు. వెడల్పులో చూసుకున్నట్లయితే చతురస్రాకారంలో ఉంటాయి, దూరం నుంచి చూసినట్లయితే వృత్తాకారంలో ఉంటాయి అని అక్కడ మనకి వాటి వివరాలను తెలియజేస్తున్నారు. ఇలా వర్షం చతుష్కోణం భిందంతి మధ్య భాగత. ఈ ఇలావృత వర్షం అనేటటువంటిది ఈ మేరు పర్వతానికి మధ్యలో ఇలా భేదించినట్లుగా అటు ఇటు 2 భాగాలుగా చేసినట్లుగా ఉంటుందట. అలా ప్రభిన్నానా జనసంకాశా జంబూరసవతీ నది. ఈ ఇలావృత వర్షంలో మేరు పర్వతం నుంచి ఉన్నటువంటి మధ్య భాగంలో ఉన్న ఇలావృత వర్షంలో జంబూ నది అంటే ఆ ఫలం పేరుతోనే ఒక నది కూడా ఉన్నదట. అక్కడ ఆ జంబూ నది అనేటు ఒకటి ప్రవహిస్తుందట. అటు ఇటు భాగాలను వేరు చేస్తూ అంటున్నారు. కాబట్టి మేరోస్తు దక్షిణే పార్శ్వే నిషధయోస్తరణేన చ. ఈ నిషధ పర్వతానికి మేరు పర్వతానికి మధ్యలో ఉన్నటువంటి ఈ ఇలావృత వర్షంలో ఈ జంబూ నది అనేటటువంటిది ఆ రెండిటిని విభజిస్తున్నట్టు విశేషంగా వ్యాపించి ఉంది అన్నారు. సుదర్శనానామ మహా జంబువృక్ష సనాతన. సుదర్శనం అనేటటువంటి పేరుతో ఒక జంబూ నది ఒకటి విశేషంగా ప్రవహిస్తోందిట. సుదర్శనం అంటే సుదర్శన చక్రం అని కాదు, సుదర్శనం చూడటానికి చాలా శోభాయమానంగా ఉన్నది అని అర్థం. ఆ నది యొక్క ఆ సౌందర్యం అంత బాగుంది అని మనకి చక్కగా తెలియజేస్తున్నారు. నిత్య పుష్పఫలోపేత సిద్ధచారణ సేవిత తస్య నామ్నా సమాఖ్యాతో జంబూద్వీపో వనస్పతే. అందువల్ల ఆ ప్రాంతానికి జంబూద్వీపం వచ్చింది అంటున్నారు. ఈ జంబూ వృక్షం, జంబూ నది, జంబూ వృక్ష ఫలాలు వాటి యొక్క రసాస్వాదన చేసేటటువంటి ఆ ప్రజలు, అంతేకాదు ఆ జంబూ ద్వీపంలో కేవలం మనుషులే ఉండరటండి, దేవతాగణాలు కూడా ఉంటారట. సిద్ధులు, చారణులు, గంధర్వులు, అప్సరసలు, యక్షులు, అదేవిధంగా రాక్షసులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతాల్లో జీవిస్తూ ఉంటారట. జంబూ ద్వీపం అన్ని ద్వీపాల కన్నా చాలా విశేషమైనటువంటిది అని చెప్తారట. కాబట్టి అంతటి వైశిష్ట్యం కలిగినటువంటి ఆ జంబూ ప్రాంతంలో ఒక విశేషమైనటువంటి నది కూడా ఉన్నదని స్మరించుకున్నాం. దానికి సుదర్శనం అని పేరు, జంబూ నది అని కూడా అంటారు. అంతేకాకుండా ఆ జంబూ వృక్ష కారణం చేత జంబూ ద్వీపం అని కూడా మనం స్మరించుకున్నాం. దాని యొక్క ఎత్తు ఆకాశంలో పై వరకు కూడా వ్యాపించి ఉందట. అంతేకాదట తత్వదర్శులైనటువంటి మహర్షులు ఈ ఎత్తు ఎంత ఉందో చెప్పారు కొలిచి. వాళ్ళ యొక్క దివ్య జ్ఞానంతో ఎంత పొడవుందో చెప్పారట. అంటే దాదాపు 861 అరత్ని ప్రమాణములు. అరత్ని అనే ఒక మెజర్మెంట్, ఒక కొలత ఉన్నది. అరత్ని అంటే కనుక మనం ఈనాటి భాషలో తెలుసుకోవాలంటే కనుక దాదాపు 18.20 సెంటీమీటర్లు. సెంటీమీటర్ల కొలమానం ఉంది కదా స్కేలు, అందులో 18.8 సెంటీమీటర్లు ఇంటూ 861 వేసుకోవాలట. వేసుకుంటే ఎంత పొడవుందో అంత ఉంటుందిట. మనకి మూర మొదలైన పేర్లతో, హస్త, మూర మొదలైన పేర్లతో కొన్ని ప్రమాణాలు ఉన్నాయి. దానికన్నా ఇంకా చిన్నవి కూడా ఉన్నాయి మనకి. అవి మనకి ఆంగ్ల భాషలో దొరకవు, సంస్కృత భాషలోనే దొరుకుతాయి. అదేవిధంగా కాలగణనలో కూడా మనకి ఇతరులు చెప్పలేనటువంటి గణన కూడా మనకి చెప్పారు. సంఖ్యాగణనలో కూడా ఇతరులు చెప్పలేనటువంటివి మనం చెప్పగలుగుతున్నాం. మిలియను, బిలియను, ట్రిలియన్ అన్నారు ఇంగ్లీష్లో. ఆ పైన ఇంకా ఉన్నాయి. న్యర్బుదం, ఖర్వం, మహాఖర్వం, శంఖం, మహాశంఖం, పద్మం, మహాపద్మం, చూడం, మహాచూడం, అక్షౌహిణి, ఆ పైన ఇంకా ఉన్నాయి. ఇన్నున్నాయి. 1 ట్రిలియన్ తర్వాత ఇన్నున్నాయి సంస్కృతంలో. కాబట్టి ఏది గొప్ప సంస్కృతి, ఏది గొప్ప పరిజ్ఞానం, ఎక్కడ ఉన్నది గొప్ప పరిజ్ఞానమో ఒకసారి ఆలోచించుకోండి అంటున్నారు మనం. కాబట్టి ఈ రకంగా 861 యోజనాల అరత్ని ప్రమాణంట అది పైకి వ్యాపించి ఉన్నది అని మనకి లెక్క కట్టి చెప్తున్నారు దివ్య జ్ఞానులైనటువంటి మహర్షులు. అంతేకాదుట ఆ ఫలం యొక్క పరిమాణం చెప్పారు. ఆ ఫలం యొక్క పరిమాణం ఇంత పెద్దదిట. ఆ ఫలంట నేల మీద కనుక పడినట్లయితే ఒక పెద్ద భారీ విస్ఫోటనం జరుగుతుందిట. అంటే
అణుబాంబు కన్నా 10 రెట్లు పెద్ద శబ్దం వస్తుందట అది కనుక భూమి మీద పడినట్లయితే అంటున్నారు. ఆ ఫలము పడి ప్రవహించి మేరు పర్వతం మీదుగా అది పెద్ద నది వలె ప్రవహిస్తుంది అని చెప్తున్నారు. ఆ ఫలం యొక్క రసం ఒక పెద్ద మహానది వలె ప్రవహిస్తుంది. అంతటి విశేషమైనటువంటిది ఈ జంబూద్వీపము అంటున్నారు. కాబట్టి ఈ జంబూద్వీపంలో ఈ జంబు వృక్షం నుంచి వచ్చేటటువంటి ఆ రసం ఆ రకంగా ప్రవహిస్తూ మేరు పర్వతాన్ని మొత్తం చుట్టే అంతటి పెద్ద నది అది. ఆ విధంగా చుట్టి మరలా జంబూ వృక్షం యొక్క మూలం నుంచి పాతాళంలోకి భూమిలో నుంచి పాతాళం వరకు ప్రవేశిస్తుందట. అంతటి విశేషం కలిగినటువంటిది జంబూద్వీపంలో ఉండే జంబూ ఫలం అంటున్నారు. అందుకు దానికి ఆ పేరు వచ్చింది అని మనకి పెద్దలు విశేషంగా తెలియజేస్తున్నారన్నారు. అక్కడ ఉండేటటువంటి ఆ జంబూ రసాన్ని ఎవరైతే పానం చేస్తారో పిబంతి సదా హృష్టా జంబూరస ఫలాన్వితా జంబూరసే పీతే నజరా బాధతే తుతాన్. ఎవరైతే ఈ జంబూరస ఫలాన్ని ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళకి వృద్ధత్వం ఉండదు, మృత్యు ఉండదు, ఏ రకమైనటువంటి ఈది బాధలు ఉండవు, హాయిగా ఆనందంగా సంతోషంగా ఉంటారు అని. నక్షుధ వాళ్ళకి ఆకలి కూడా వేయదు అంటున్నారు. నా శ్రమశ్చాపి వాళ్ళకి ఏ రకమైనటువంటి శ్రమ ఆయాసం శారీరక కష్టం అనేటటువంటిదే ఉండదు అంటున్నారు. అంతేకాదు తత్ర జంబూనదం నామ కనకం దేవభూషణం ఇంద్రోపక సంకాశం జాయతే భాస్వరంతు తతు. కాబట్టి అది ఆ జంబూ ఆ వృక్షం యొక్క ఫలం అనేటటువంటిది ఎలా ఉంటుందంటే దేవతలకి ఆభరణం లాంటిది అంటారట దాన్ని. అంతేకాదు అది విశేషమైనటువంటి కాంతితో ఇంద్రగోపమణి అనేటటువంటి ఇంద్రగోపం అనే ఒక మణి ఉంది. ఈ కాలంలో దొరుకుతుందో లేదో కూడా మనకి తెలియదు. ఇంద్రగోపం అనేటటువంటి ఒక విశేషమైన మణి ఉన్నదిట. మణులలో ఒక రకమైనటువంటి జాతి మణి. ఆ మణిలాగా ప్రకాశిస్తూ ఉంటుంది. అంతటి వైశిష్ట్యం కలిగినటువంటి విశేషం కలిగినటువంటిది ఆ జంబూ ప్రాంతము అంటున్నారు. ఇక ఆ తర్వాత హిమవత్ పర్వత ప్రాంతంలో ఉండేటటువంటి విశేషాలు మనం కొన్ని స్మరించుకున్నాం. అక్కడ ఎవరున్నారనేటటువంటి చూద్దాం. యక్షాః పిశాచాః రాక్షసాః సర్వే హైమవత స్మృతాః హేమకూటేతు గంధర్వాః విజ్ఞేయాః సాగరేణ అప్సరో గణాః. అప్సరసలు, గంధర్వులు, ఉరగులు. ఉరగులు అంటే కనుక సర్పజాతులు అని అర్థం. నాగజాతులు, నాగా మొదలైనటువంటి 8 రకాల అష్టవిధ సర్పజాతులు ఉన్నాయి. అవన్నీ కూడా ఈ హిమవత్ పర్వత ప్రాంతంలో ఉన్నాయిటండి. అంతేకాదు హేమకూటేతు గంధర్వా. హేమకూట పర్వతం అని మరొకటి ఉన్నది హిమవత్ పర్వతానికి దగ్గరలో. అందులో గంధర్వులు ఉంటారట. అంతేకాదు సర్వే నాగాస్తు నిషధే. ఈ హిమవత్ పర్వత ప్రాంతం నుంచి నిషధ పర్వత ప్రాంతం వరకు కూడా ఈ నాగజాతులు కొన్ని లక్షలాది నాగులు ఆ ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటాయి అన్నారు. శేషవాసుకి తక్షకాః. శేషుడు, వాసుకి, తక్షకుడు, కర్కోటకుడు మొదలైన పేర్లతో కొన్ని నాగజాతులు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఆ నిషధ పర్వత ప్రాంతంలో ఉంటారు అంటున్నారు. మహామేరో త్రయస్త్రింశతు క్రీడంతే యజ్ఞయాసురాః. యజ్ఞాలు చేసినప్పుడు యజ్ఞంలో ఉండేటటువంటి ఆ యజ్ఞ ఫలాన్ని హవిస్సులను స్వీకరించేటటువంటి వాళ్ళు దేవతలట. ఈ యజ్ఞ హవిస్సుని స్వీకరించేటటువంటి ఆ దేవతలందరూ కూడా ఆ మహామేరు పర్వతాన్ని ఆశ్రయించి ఉంటారట. ఎంతమంది వాళ్ళు? 33 మంది దేవతలట. ముక్కోటి దేవతలు అంటే 33 అని అర్థం. కోటి అంటే కనుక కోట్లని కాదు, కోటి అంటే గ్రూప్, సమూహం అని అర్థం. 33 రకాలైనటువంటి దేవతల విభాగాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఆ మేరు పర్వత ప్రాంతంలోనే సంచరిస్తూ ఉంటారు, ఆనందిస్తూ ఉంటారు అని అక్కడ వాళ్ళ యొక్క విశేషాన్ని తెలియజేస్తున్నారు. అంతేకాదు నీలేతు వైఢూర్యమయే సిద్ధాః బ్రహ్మర్షయో అమలాః. ఈ నీలపర్వత ప్రాంతంలో గొప్ప గొప్ప బ్రహ్మర్షులు, సిద్ధులు వాళ్ళందరూ తపస్సంపన్నులై తపస్సు చేసుకునేటటువంటి చాలా నిశ్చలమైనటువంటి నిర్మలమైనటువంటి ప్రాంతం ఆ నీలపర్వత ప్రాంతం అంటున్నారు. దైత్యానాం దానవానాంచ శ్వేతపర్వత ఉచ్యతే. ఆ నీలపర్వతం నుంచి కొన్ని యోజనాల దూరం వెళ్తే మరొక శ్వేతపర్వతం అని ఉంది. అక్కడ రాక్షసులు, దేవతలు కూడా కొంతమంది నివసిస్తారు అంటున్నారు. ఇంతటి విశేషమైనటువంటిది ఈ మన యొక్క బ్రహ్మాండ పురాణం.
ఇందులో ఎన్నో అంశాలు మనం స్మరించుకోవటానికి ఉపయోగపడేటటువంటి ఎన్నో అంశాలు మనకి ఇందులో ఉన్నాయన్నమాట. అంతేకాకుండా వీటిలో ఒకనొకటైనటువంటి ఒక విశేష స్తోత్రం, మనం రోజు అనుసంధానం చేసేటటువంటి ఈ స్తోత్రం అయినప్పటికీ అందులో ఎన్నో విశేషమైనటువంటి రహస్యాలు కూడా ఉన్నాయి ఈ స్తోత్రంలో. అందుకనే మనం ఈ స్తోత్రాన్ని ఈనాడు మరలా అనుసంధానం చేసుకుందాం. అధా శ్రీ బ్రహ్మాండ పురాణాంతర్గతే పూర్వభాగే త్రిచత్వారింశే అధ్యాయే శ్రీ పరశురామ కృత దేవతాస్తుతి ప్రకృతి వికృతి జాతం విశ్వమేతద్విధాతుం మమ కియదనుభూతం వైభవం తత్ప్రమాతుం అవిదితతనునామా అభీష్టవస్త్వేకధా మా అభవదధా భవభామా పాతు మాం పూర్ణకామా ప్రకటిత గుణభావం కాలసంఖ్యా విధానం సకల భవనిధానం కీర్తయే యత్ప్రధానం తదిహ నిఖిలతాతః సంబభూవో క్షపాతః కృత కనిపాతః మామధ్యమాతః ధనుజకుల వినాశీ లేఖపాత వినాశీ ప్రథమకుల వికాసీ సర్వ విద్యా ప్రకాశీ ప్రసభరచిత కాశీ భక్తదత్తాభిలాషీ అవతు విజితపాసీ మాం సదా షణ్ముఖాసి హర నికట నివాసి కృష్ణసేనా విలాసి ప్రణత జన విభాసి గోపకన్యా ప్రహాసి హరకృత బహుమానో గోపికేశైకతానో విదిత బహువిధానో జాయతాం కీర్తిహానో ఈ స్తోత్రంలో ముందుగా మొదటి శ్లోకంలో పార్వతీదేవిని స్తుతించారు. ఆ తర్వాత మరొక శ్లోకంలో ఆ విఘ్ననాయకుడైనటువంటి ఆ విఘ్నేశ్వరుని స్తుతించారు. తర్వాత మూడవ శ్లోకంలో ఆ పార్వతీదేవి యొక్క కుమారుడైనటువంటి ఆ షణ్ముఖుని ఆయనని కుమారస్వామిని కీర్తించారు. ఆ తర్వాత హర నికట నివాసి కృష్ణసేనా విలాసి. కాబట్టి ఇక్కడ హర నికట నివాసి కృష్ణసేనా విలాసి అమ్మవారు ఆ పార్వతీదేవి ఆ పరమేశ్వరునితో కూడి ఉండి భక్తుల యొక్క ఆర్తిని నశింపచేసేటటువంటిది, వాళ్ళ యొక్క కోరికలను తీర్చేటటువంటిది. అంతేకాదుట ఇక్కడ శ్రీకృష్ణుని యొక్క ఆ ప్రణయ ఆనందంలో మూలభూతురాలైనటువంటిది రాధాదేవి. ఆ రాధాదేవిని కూడా ఈ స్తోత్రంలో మనకి ఇక్కడ పరశురాముడు స్తుతిస్తున్నట. ప్రణత జన విభాసి గోపకన్యా ప్రహాసి. ఆవిడ గోపికలతో నిత్యం అనేకమైనటువంటి గోపికలతో కూడి ఉండేటటువంటిది రాధ. అటువంటి రాధమ్మను కూడా ఇక్కడ కీర్తిస్తున్నారు అన్నారు. ప్రభు నియతమనాయో నున్న భక్తాంతరాయో హృత దురిత నికాయో జ్ఞానదాత పరాయో సకల గుణగరిష్ఠో రాధికాంకే నివిష్టో మమ కృతమపరాధం
క్షంతుమర్హత్యగాధం. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుని ప్రార్థించారు అన్నారు. ప్రభు నియతమనాయ నున్న భక్తాంతరాయ. సమస్తమ యొక్క భక్తుల యొక్క హృదయాలలో ఉండి వారి యొక్క కోరికలను తీర్చేటటువంటి ప్రభువు, రాజు లాంటి వాడుట. హృత దురిత నికాయ. అదేవిధంగా అనేకమైనటువంటి దురితములను దుఃఖములను కూడా నశింపజేసేవాడు. జ్ఞానదాత పరాయ. పరమైనటువంటి గొప్పదైనటువంటి జ్ఞానంట. పరమంటే అన్నిటికన్నా గొప్పదని అర్థం. అన్నిటికన్నా గొప్పదైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి వాడు ఆయన. సకల గుణ గరిష్ట. అనంత కళ్యాణ గుణుడుట ఆ కృష్ణుడు. రాధికాంకే నివిష్ట. ఎల్లప్పుడూ రాధితో కలిసి ఉండేటటువంటి వాడుట. మమ కృతమపరాధం క్షంతుమర్హత్యగాధం. అయితే ఇక్కడ పరశురాముడు ఆ శ్రీకృష్ణుణ్ణి రాధాదేవిని ఇద్దరిని కలిపి స్తుతిస్తున్నాడు అని ఇక్కడ ఈ వైశిష్ట్యాన్ని ఇందులో మనకి తెలియజేస్తారు. ఇది 3వ పాదంలో 43వ అధ్యాయంలో వస్తుంది. ఇక్కడ పరశురాముడు ఎందుకు రాధాకృష్ణులను కీర్తించాల్సి వచ్చింది, ఎందుకు పార్వతీదేవి పరమేశ్వరుడు వాళ్ళ యొక్క కుటుంబాన్ని కూడా కీర్తించాడనేటటువంటి విషయాన్ని మనకి అక్కడ ఆ 3వ భాగంలో మనకి చక్కగా 43వ అధ్యాయంలో అక్కడ ఒక కథ వస్తుంది. ఆ కథలో మనం స్మరించుకుంటాం. యా రాధా జగదుద్భవ స్థితి లయేష్వారాధ్యతే వా జనైః శబ్దం బోధయతీశ వక్త్ర విగలత్ ప్రేమామృతాస్వాదనం రాసేసి రసికేశ్వరి రమణ హృన్నివిష్ట నిజానందిని నేత్రీ సా పరిపాతు మామవనతం రాధేతి యా కీర్త్యతే. ఆనాడు శ్రీకృష్ణునితో పాటు సమానంగా ఆనందాన్ని అనుభవించినటువంటి గోపికలందరికీ కూడా ఈ రాధ కారణం చేతనే వాళ్ళందరూ కూడా ఆ రకమైనటువంటి రమణం అంటే ఆనందం, సంతోషం అని అర్థం. అంతేకాదు రమణ హృన్నివిష్ట నిజానందిని, ఆమెతో పాటు కలిసి ఆడి పాడి అదృష్టాన్ని వాళ్ళందరికీ ఆమె కలుగజేసింది అని, కృష్ణుని యొక్క ఆ సంస్పర్శని ఆమె వాళ్ళకు కలిగజేసిందని, ఆ రకంగా ఉన్నటువంటి గోపికలతో కూడినటువంటి రాధ నన్ను కాపాడాలి అని పరశురాముడు మనకి ఈ స్తోత్రం ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. ఇది శ్రీ బ్రహ్మాండ పురాణే పూర్వభాగే 43 అధ్యాయే పరశురామ కృత దేవతాస్తోత్రం అదక్షమా ప్రార్థన యదక్షరపరభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అత భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అధమంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో వెంకటేశాయ.